ఒక లాస్ట్ క్లాస్ లో మనం డిస్టెన్స్ బిట్వీన్ ద 2 పాయింట్ చెప్పాం. ax1, y1, bx2, y2. Then the distance between the 2 points ఎంత అని చెప్పాం? x2 minus x1 whole square plus y2 minus y1 whole square అని చెప్పాం. నెక్స్ట్ ఇంకొక నోట్ పాయింట్ రాయండి. If capital A is equal to some x comma y and y is equal to 0 comma 0, then OA అంటే ఆరిజిన్ నుంచి ఏ పాయింట్ డిస్టెన్స్, దీని ఏమంటాం? డిస్టెన్స్ ఫ్రమ్ ఆరిజిన్ టు ఏ, డిస్టెన్స్ ఫ్రమ్ ఆరిజిన్ టు క్యాపిటల్ ఏ, దట్ ఈస్ నథింగ్ బట్ ఎంత చెప్పండి. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత? ఎక్స్ స్క్వేర్. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత? వై స్క్వేర్. కాబట్టి ఆరిజిన్ నుంచి పాయింట్ డిస్టెన్స్ అని అనగానే ఇంకా స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ వేస్తే సరిపోయింది. ఆరిజిన్ నుంచి డిస్టెన్స్ అని అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ వేస్తే సరిపోతుంది. నెక్స్ట్ నోట్ పాయింట్. ఇప్పుడు 3 పాయింట్స్ ఒక లైన్ మీద ఉన్నాయి అనుకునేట్లాగా, మేబీ ఎలాగైనా ఉండొచ్చు, ఇక్కడ ఏ ఉంది, ఇక్కడ సి ఉంది, ఇక్కడ బి ఉండొచ్చు. ఈ 3 పాయింట్స్ ఒకే లైన్ మీద ఉన్నాయి. ఇక్కడ కూడా 3 పాయింట్స్ ఏబిసి అనే 3 పాయింట్స్ ఒకే లైన్ మీద ఉన్నాయి. లేకపోతే ఎలా కూడా ఉండొచ్చు. ఇక్కడ బి ఉంది, ఇక్కడ సి ఉంది, ఇక్కడ ఏ ఉండొచ్చు. మొత్తం మీద ఇక్కడ 3 పాయింట్స్ కూడా కొలినియర్. 3 పాయింట్స్ కొలినియర్ అవుతున్నప్పుడు చూడండి, ఏబి ప్లస్ బిసి ఏసీ అవ్వచ్చు, లేదు కూడదు. ఏసీ ప్లస్ బిసి ఏబి అవ్వచ్చు. ఇక్కడ ఏబి ప్లస్ ఓకేనా ఏసీ బిసి అవ్వచ్చు. కాబట్టి అదే మాట్లాడదాం రాయండి. ఏబిసి ఆర్ collinear points. A comma B comma C are collinear points. If and only if ఏదో ఒక collinear points అంటే ఈ 2 పాయింట్స్ మధ్య డిస్టెన్స్ AB అనుకోండి, ఈ 2 పాయింట్స్ మధ్య డిస్టెన్స్ BC అనుకోండి, ఇది ఈక్వల్ టు AC అనవచ్చు, AB BC లేకపోతే దీన్ని C అని రాద్దాం అనుకుంటున్నాను. C అని రాద్దాం. ఓకే, ఇంకొక రకం చెప్పండి. ఈసారి ఏబి ప్లస్ ఏ బిసి అవ్వచ్చు, లేదా బిసి ప్లస్ ఏ ఈక్వల్ టు ఏబి అవ్వచ్చు. అంటే మీరేం చేయాలంటే ఏకి బికి మధ్య డిస్టెన్స్ కనుక్కోండి, బిసికి మధ్య డిస్టెన్స్ కనుక్కోండి, సికి ఏకి మధ్య డిస్టెన్స్ కనుక్కోండి. ఈ డిస్టెన్స్ 3 వచ్చిన తర్వాత ఈ అమాంగ్ దీస్ 3 సమ్ ఆఫ్ ఎనీ 2 థర్డ్ ని కొలవాలి. చెప్పండి, అమాంగ్ దీస్ 3 ఎనీ 2 యొక్క సమ్ కు థర్డ్ ని కొలవాలి. అప్పుడు పాయింట్స్ ఏమవుతాయి? కొలినియర్ పాయింట్స్. పాయింట్స్ ఆర్ కొలినియర్. కాబట్టి అలాగనే జరగలేదు అనుకో, ఏ రెండింటి యొక్క సమయమైనా కానీ థర్డ్ వన్ ఈక్వల్ అవ్వలేదు అనుకో, ఆ పాయింట్స్ కొలినియర్ అవ్వవు. దే ఫార్మ్ ఏ ట్రయాంగిల్. రాసుకోవాలి అందరూ. Completed? Go note point ఏంటంటే, if the given 3 points are not collinear, if the given 3 points are not collinear,
కొలీనియర్ కాకపోతే then they form a triangle. Then they form a triangle. Then they form a triangle. Next అండి నేచర్ ఆఫ్ ట్రయాంగిల్ అని పెట్టుకోండి. Triangle ABC is an equilateral triangle. Is an equilateral triangle. ఎప్పుడవుతుందండి ఈక్వలేటర్ ట్రయాంగిల్? సైడ్ లెంగ్త్లు ఎలా ఉండాలి? ఈక్వల్ గా ఉండాలి. AB ఈక్వల్ టు BC ఈక్వల్ టు CA అవ్వాలి. Triangle ABC forms an isosceles triangle. ఎప్పుడు isosceles triangle వచ్చిందండి? ఎనీ టూ సైడ్స్ ఆర్ ఈక్వల్ అవ్వాలి. AB BC అని అవ్వాలి, BC ఈక్వల్ టు CA అని అవ్వాలి, అయితే CA ఈక్వల్ టు AB అవ్వాలి. Triangle ABC is a right angle triangle అండి. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవుతుందండి. ఎప్పుడండి? ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్. Sum of squares of any two sides. Sum of squares of any two sides. AB square plus BC square is equal to CA square అవ్వాలి. Sum of squares of any two sides is equal to square of the third one. ఇదేనా పర్లేదు, లేకపోతే ఇట్లాగా AB square plus CA square equal to BC square అన్న పర్లేదు, లేకపోతే BC square plus CA square AB square అయినా పర్లా. పర్టికులర్ గా అవుతుందనుకో, ఇట్లా అవుతుందనుకో, ఇది A, ఇది B, ఇది C. ఇది పైథాగరస్ థియరం వచ్చినట్టు లెక్క. CA square is equal to AB square plus BC square అంటే B దగ్గర రైట్ యాంగిల్ ఉన్నట్టు లెక్క. ఇక్కడ యాంగిల్ B రైట్ యాంగిల్ అవుతుంది, ఇక్కడ యాంగిల్ A 90 డిగ్రీస్ అవుతుంది, ఇక్కడ యాంగిల్ C 90 అవుతుంది, ఇక్కడ యాంగిల్ B 90 అవుతుంది, ఇక్కడ యాంగిల్ A 90 అవుతుంది, ఇక్కడ యాంగిల్ C 90 అవుతుంది. ఇంకోటి పాయింట్ ఒక ఈ మాట కూడా రాసుకొచ్చండి. Sum of two sides greater than third side అండి. AB plus BC greater than CA for BC plus CA greater than AB for CA plus BC greater than కదా. ఇక్కడ AB వచ్చింది, BC రాసుకుందాం అండి. సరే,
గ్రేటర్ దాన్ బీసీ రాసినట్టు అయితే ఇక్కడ ఏబి ప్లస్ ఎట్లా అయినా కానీ ఫార్మ్ ఏ ట్రయాంగిల్ అవుతుందండి. ఫార్మ్ ఏ ట్రయాంగిల్ అని కూడా రాసుకోవచ్చు. పాయింట్స్ కొన్ని కాలేదంటే గ్యారెంటీ ట్రయాంగిల్ ఫామ్ చేస్తుంది. దాంట్లో కూడా సమ్ ఆఫ్ టూ సైడ్స్ ఇస్ గ్రేటర్ దాన్ థర్డ్ సైడ్ అవుతుందండి. ఇక్కడికి వచ్చేప్పటికి సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ ఎనీ టూ సైడ్స్ ఇస్ ఈక్వల్ టు స్క్వేర్ ఆఫ్ ద థర్డ్ సైడ్. కొలినీర్కి ఇక్కడ ఎక్కడ తేడా వస్తుందండి? స్క్వేర్లు ఉండవు అక్కడ కొలినీర్లో. ఏబి ప్లస్ బిసి ఈక్వల్ సిఏ ఉండదు, ఈ స్క్వేర్లు ఉండవు. ఏబి ప్లస్ ఏ ఈక్వల్ బిసి అట్లా ఉంటాయి, స్క్వేర్లు ఉండవు. ఇక్కడ స్క్వేర్ ఇక్కడ స్క్వేర్ ఇక్కడ స్క్వేర్ వస్తుందంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ వచ్చినట్టు. Sum of any two sides is greater than third side అయితే they form a triangle. Next one. Nature of quadrilateral. నేచర్ ఇక్కడ తప్పు రాసి పెట్టున్నాం కదండి మనం. ఏమైనా నేచర్ నేచర్ ఆఫ్ quadrilateral. ఓకే అండి. The 4 points, capital A comma B comma C comma D forms first one అండి. A parallelogram ఇప్పుడు ఈ parallelogram అవ్వాలంటే ఏమవ్వాలండి? ఆపోజిట్ సైడ్ ఈక్వల్ ఉంటాయి. AB is equal to ఓకేనా, AB is equal to CD నెక్స్ట్ BC is equal to DA, AC not equal to B. Second one అండి, a rectangle ఇప్పుడు రెక్టాంగిల్ ఎప్పుడు అవుతుందండి? ఆపోజిట్ సైడ్ ఈక్వల్ గా ఉంటాయండి. ఆపోజిట్ సైడ్ ఈక్వల్ గా ఉంటాయండి. డయాగోనల్ లెంత్ ఎలా ఉంటాయి? డయాగోనల్ లెంత్ కూడా ఈక్వల్ అవుతాయండి. ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ గా ఉంటాయండి, డయాగోనల్స్ ఈక్వల్ గా ఉంటాయండి. నెక్స్ట్ థర్డ్ వన్ అండి, ఏ రాంబస్. రాంబస్ ఐడియా ఉందండి మీకు? రాంబస్ అంటే ఎలా ఉంటుంది?
ఆల్ సైడ్స్ ఎలా ఉంటాయి? ఈక్వల్ ఉంటాయి. AB is equal to BC is equal to CD is equal to DA. డయాగోనల్ లెంత్ లో ఈక్వల్ గా ఉంటుంది. ఫోర్త్ వన్ అండి, ఏ స్క్వేర్. స్క్వేర్ అంటే ఐడియా ఉందండి? ఆల్ సైడ్స్ ఎలా ఉంటాయి? డయాగోనల్ లెంత్ కూడా ఈక్వల్ ఈక్వల్ గా ఉంటుంది. ఏబి ఈక్వల్ టు చెప్పండి, వరుస కాకుండా చెప్పండి. ఏబి, బిసి, సిడి, డిఏ, కామా ఏసీ ఈక్వల్ టు బిడి. ఏసీ ఈక్వల్ టు బిడి. అదే మొత్తం మీద నేచర్ ఆఫ్ ట్రయాంగిల్ వచ్చింది, నేచర్ ఆఫ్ క్వాడ్రాటర్ వచ్చిందండి. కొన్ని కండిషన్స్ ఉన్నాయి, కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఓకేనండి. ప్రాబ్లమ్స్ చదువుదామండి. ఫస్ట్ ఎక్సర్సైజ్ అని పెట్టుకున్నాడు ఇక్కడ. క్వశ్చన్ లో ఫస్ట్ పీరియడ్ టార్గెట్ అండి. Find the distance between the points. Find the distance between the points. Find the distance between the points 2, 3, 4, 1. ఫస్ట్ పాయింట్ ఏమనుకుంటారండి? డిస్టెన్స్ బిట్వీన్ ద 2 పాయింట్స్ అండి. ఫస్ట్ పాయింట్ ఏ అనుకోండి, సెకండ్ పాయింట్ ఏమనుకుంటారు? బి అనుకోండి. డిస్టెన్స్ ఫార్ములా గుర్తెచ్చుకోండి, గుర్తెచ్చుకోండి, పదాలు రాయక్కర్లేదు. పక్కన రఫ్గా గుర్తెచ్చుకోండి. డిస్టెన్స్ బిట్వీన్ ద 2 పాయింట్స్, పదాలు రాయక్కర్లేదు, ఫార్ములా చేయాల్సిన అవసరం లేదు. x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. ఎంత దీంట్లో సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత? 4 - 2 2 ప్లస్ దీంట్లో సబ్ట్రాక్ట్ చేస్తే 1 - 3 హోల్ స్క్వేర్. 4 - 2 అంటే 2 స్క్వేర్ అంటే ఎంత? 4. 1 - 3 అంటే -2 -2 హోల్ స్క్వేర్ అంటే 4. √8 అంటే 4 × 2 2√2. √4 √8 అంటే 4 √2 2 × 2. BC కావాలండి.
అదే డిస్టెన్స్ అంతేగా ఏకి బి మధ్య డిస్టెన్స్ ఏగా అయిపోయినట్టు సమ్ కమ్స్ మిగతా 2 బిట్స్ ఉన్నాయి దీంట్లో మీరు అది హోంవర్క్ చేసుకోవచ్చు. కంప్లీట్ అయిందా? Yes, sir. Yes, sir. నేను ఏదైతే వదిలిపెట్టానో ఆ సంస్థని హోంవర్క్ అవుతాయండి. నెక్స్ట్ ప్రాబ్లం, థర్డ్ ప్రాబ్లం. Determine the points. Determine the points. Determine the points. 1,5, 2,3, -2, -11 are collinear. Are collinear. ఫస్ట్ పాయింట్ అనుకోండి. నెక్స్ట్ సెకండ్ పాయింట్ బి అనుకోండి. థర్డ్ పాయింట్ సి అనుకోండి. మీరేం క్యాల్కులేట్ చేయాలి? ఏకి బికి మధ్య డిస్టెన్స్ ఫైండ్ చేయాలి. బికి సికి మధ్య డిస్టెన్స్ ఫైండ్ చేయాలి. సికి ఏకి మధ్య డిస్టెన్స్ ఫైండ్ చేయాలి. ఏబి కట్టండి, బిసి కట్టండి, సిఏ కట్టండి. సైకిల్ ఆర్డర్లో తీసుకోండి. ఏబి బిసి సిఏ స్క్వేర్ రూట్ ఆఫ్ x2 - x1 అంటే దీంట్లో దీన్ని సపరేట్ చేయండి. 2 - 1 హోల్ స్క్వేర్ ప్లస్ 3 - 5 హోల్ స్క్వేర్ స్క్వేర్ రూట్ ఆఫ్. మీరు రఫ్గా ప్రాక్టీస్ చేసేటప్పుడు ఈ స్టెప్ కూడా రాయక్కర్లా. మీరు రఫ్గా చేద్దాం అనుకుంటే మీకు సబ్ట్రాక్షన్ తెలుసుగా, డైరెక్ట్ గా స్క్వేర్ వాల్యూ రాసేయండి. 2 - 1 అంతా 1 స్క్వేర్ అంతా 1 అట్లా రాసేయండి. ఇది రాసేసిన పర్లా. దీంట్లో దీన్ని సపరేట్ చేస్తే -2 హోల్ స్క్వేర్ 4 రూట్ 5. బీసీ క్యాలిక్యులేట్ చేద్దామా? x2 - x1 హోల్ స్క్వేర్ దీంట్లో దీన్ని సపరేట్ చేద్దాం. -2 హోల్ స్క్వేర్ ప్లస్ -11 - 3 హోల్ స్క్వేర్ -4 హోల్ స్క్వేర్ అంటే 16 -14 హోల్ స్క్వేర్ అంటే 14 హోల్ స్క్వేర్ అంతా 196. 196. అంత యాడ్ చేసినట్టు వచ్చింది 200 అండ్ Sir, 212. 4 టేబుల్ పోయిందా? 4 × 5 = 20, 4 × 3 = 12 అదేనా? 2√53 CA చెప్పనా? -2 - 1 హోల్ స్క్వేర్ దీంట్లో దీన్ని సపరేట్ చేయాలి. నెక్స్ట్ -5 హోల్ స్క్వేర్ ఎంత? 9 16 స్క్వేర్ 256 ఎంత వాల్యూ? 256. Sir, 2. 16 కదా? 65 65, sir. ఆ 465. 265 Okay.
చెప్పగలుగుతారా? ఏదైనా టూ డిస్టెన్స్ లెక్క సమ్ థర్డ్ ఈక్వల్ అవుతుంది చెప్పగలుగుతారా? ఈ రెండింటి యొక్క సముద్రం అని చెప్పి చెప్పగలుగుతాం మనం. ఇది ఇర్రేషనల్ నెంబర్స్ ఇక్కడ ఇవి. ఈ రెండింటి సముద్రం అని చెప్పి చెప్పగలుగుతామా? చెప్పలేమండి. ఈ రెండింటి సముద్రం అని చెప్పి చెప్పగలుగుతామా? ఈ రెండింటి సముద్రం అని చెప్పి చెప్పగలుగుతామా? చెప్పలేమండి. అదే రైట్. సమ్ ఆఫ్ ఎనీ టూ is not equal to third one. Not equal to third one. Therefore, given points not collinear. Therefore, given points are not collinear. ఓకేనా? నెక్స్ట్ వన్ అండి. చెక్ వెదర్ check whether 5 comma minus 2 comma 6 comma 4 comma 7 comma minus 2 are the vertices of are the vertices of are the vertices of an isosceles triangle. Are the vertices of an isosceles triangle. ఎలా చెప్పగలుగుతాం isosceles triangle యొక్క vertices అని? డిస్టెన్స్ కనుక్కొని చెప్పాలి. 5 comma minus 2 b 6 comma 4 c 7 comma minus 2 AB డిస్టెన్స్ BC డిస్టెన్స్ CA డిస్టెన్స్ చెప్పాలి మీరు. చెప్పండి. A కి B కి మధ్య డిస్టెన్స్ చెప్పండి ఎవరైనా. 6 minus 5 whole square ప్లస్ దీంట్లో సపాటి చేసినప్పుడు మైనస్ ప్లస్ అవుతుంది. 4 plus 2 whole square 4 plus 2 whole square ఆన్సర్ 4. రూట్ 37 వచ్చింది సార్. ఏమా? రూట్ 37. ఓకే. ఇది 1 36 రూట్ 36. నెక్స్ట్ b కి c మధ్య డిస్టెన్స్ చెప్పండి. 7 minus 6 whole square plus minus 2 minus 4 whole square 1 plus 36 ఇది రూట్ 37 ఇది కూడా. CA చెప్పండి. 7 minus 5 whole square plus minus 2 plus 2 whole square root 4 and other 2. Here AB is equal to BC. Therefore, given points చెప్పాలి. ఫార్మ్స్ isosceles triangle.